మీ యొక్క బ్రాండ్ నేమ్ చాట్‌జీపీటీ, గూగుల్ ఏఐ మరియు పర్ప్లెక్సిటీలో కనిపించాలని మీ తాపత్రయం. కానీ మీరెప్పుడైనా ఈ విషయం ఆలోచించారా? ఏఐ ఒక బ్రాండ్ని ఎందుకు రికమెండ్ చేస్తుంది, ఇతర బ్రాండ్స్ని ఎందుకు రికమెండ్ చేయడం లేదు అని. ముందుగా ఒక ఉదాహరణతో ఏఐ విజిబిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఒక బెస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ గురించి ఏఐని అడిగారు, లేదా ఒక మంచి యాడ్ ఏజెన్సీని రికమెండ్ చేయమని అడిగారు. అప్పుడు ఏఐ రెస్పాన్సెస్ ఇవ్వడం మొదలు పెడుతుంది. బ్రాండ్స్ని రికమెండ్ చేయడం, ప్రోడక్ట్ నేమ్ని డైరెక్ట్గా మెన్షన్ చేయడం లాంటివి చేస్తుంది. దీన్నే ఏఐ విజిబిలిటీ లేదా ఏఐ బ్రాండ్ విజిబిలిటీ అంటారు. కానీ ఇక్కడ ఒక ముఖ్య గమనిక, ప్రతి ఒక్క ఏఐ మోడల్ ఒకే విధానంగా ఇన్ఫర్మేషన్ని సేకరించదు. చాట్‌జీపీటీకి ట్రైనింగ్ డేటా ఉంది, దీని ఆధారంగా రెస్పాన్సెస్ జనరేట్ చేయగలదు. లేదా రీసెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెబ్ సెర్చ్ ఫీచర్ని ఉపయోగిస్తుంది. పర్ప్లెక్సిటీ అయితే వెబ్ని రియల్ టైంలో సెర్చ్ చేయగలదు, రీట్రీవల్ మెకానిజాన్ని ఫాలో అవుతుంది. ఇకపోతే గూగుల్ ఏఐ ఓవర్వ్యూస్ ఇంతకుముందే సెర్చ్ ఇంజన్లో ఇండెక్స్ అయి ఉన్న వెబ్ పేజెస్ని చదివి మీకు ఒక సమరీగా ఇస్తుంది. ఇవి విభిన్నమైన ఏఐ మోడల్స్, ఒకదానిలా ఇంకొకటి పనిచేయదు. కానీ వీటన్నిటిలో ఒక విషయం మాత్రం కామన్గా ఉంది. ఇవి జస్ట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే సేకరించడం లేదు, ఆ ఇన్ఫర్మేషన్ని ఇవాల్యుయేట్ కూడా చేస్తున్నాయి. మీ వెబ్సైట్ మరియు ఎస్ఈఓ ప్రధానమే, కానీ ఏఐ దీనికి మించి రివ్యూస్, మీడియా కవరేజ్, టెస్టిమోనియల్స్, మీరు లేదా మీ బ్రాండ్ ఓవరాల్గా వెబ్లో ఎంత ప్రాచుర్యం కలిగి ఉన్నారో కూడా చూస్తుంది. ఇవన్నీ కూడా ఏఐకి సిగ్నల్స్లా పనిచేస్తాయి. అందువల్ల ఏఐ విజిబిలిటీని ఒక్క స్కిల్ ద్వారా ఆప్టిమైజ్ చేయలేరు. దీనికి ఎస్ఈఓ, ఆ పైగా నేను చెప్పిన విషయాలన్నీ కూడా దోహదపడతాయి. మీ డిజిటల్ ప్రెజెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఏఐ అంతే కాన్ఫిడెంట్గా మిమ్మల్ని రికమెండ్ చేయగలదు. ఎందుకంటే నా అబ్జర్వేషన్లో మొదట్లో చాట్‌జీపీటీ రికమెండ్ చేసిన బ్రాండ్స్, పర్సనల్ బ్రాండ్స్, ప్రోడక్ట్స్ ఒక దశాబ్దం లేదా ఆ పైనే వెబ్లో ఫేమస్ అయి ఉన్నాయి. ట్రైనింగ్ డేటాలో ఏమైతే ఉన్నాయో వీటిని మాత్రమే చాట్‌జీపీటీ రికమెండ్ చేసేది. ఆ తర్వాత ఏఐ బెటర్ అవుతూ వస్తుంది. రీట్రీవల్, నాలెడ్జ్ గ్రాఫ్స్ ఇలాంటి పద్ధతులని అనుసరిస్తూ ఏఐ జవాబిచ్చే తీరు మారుతూ వస్తుంది. ఏఐ ఇంకా ఎలాంటి అప్గ్రేడ్స్తో ముందుకు వెళ్తుంది, అవి మనకెలా ఉపయోగపడతాయి అనేది ముందు తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఈ సరికొత్త సెర్చ్ ల్యాండ్స్కేప్ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.